ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగునుగాక. సోదరి సహోదరులారా, ఈ రాత్రి కాల వేళ మీ అందరికీ యేసుక్రీస్తు దివ్య నామములో శుభాలను తెలియజేస్తున్నా. బాగున్నారా? రండి, మనమందరము కలిసి ప్రార్థన చేసుకుందాం. మోకరిద్దాం. ప్రార్థన. మహాపరిశుద్ధుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, మా గొప్ప దేవ, నిన్న నేడు నిరంతరం ఎదుగున్నలు ఒకటే రీతిగా ఉన్న నా యేసయ్య, ఘనమైన ఉన్నతమైన పరిశుద్ధము కలిగిన మీ నామమునకు తండ్రి స్తోత్రాలను చెల్లించుకుంటున్నాం. సర్వాధికారములు కలిగిన దేవుడవు తండ్రి నాయన, సర్వ సృష్టికి కారణభూతుడవై నాయన, సమస్తమును ఒక్క నోటి మాట చేత నిర్వసించే దేవుడవై తండ్రి, సమస్త దేవతల కంటే పైగా మహాత్యున్నతము కలిగిన దేవుడువా, ఆయన సర్వమానవులను రక్షించుటకు ఈ లోకానికి దిగి వచ్చిన ఏకైక దేవుడువు, మానవులో పాపభారమును ఆ కల్వరి గుడిలో కొట్టివేసిన మా యేసయ్య, మా పాపముల నిమిత్తము మాకు రావాల్సిన శిక్షను మీరు అనుభవించిన దేవా, మీకే స్తోత్రాలు. మాకు బదులుగా ప్రభువా మీ రక్తాన్ని ప్రభువా చిందించినందుకు, పరిశుద్ధపరిచి మమ్మలను ప్రభువా కాపాడినందుకు, మీ బిడ్డలుగా మార్చుకున్నందుకు, మా పట్ల చేసిన శిలువ త్యాగాన్ని బట్టి, గొప్ప రక్షణను బట్టి ప్రభువా మీకే స్తుతులు స్తోత్రాలను చెల్లిస్తున్నా. తండ్రి నాయన, ఈ రోజంతా మీ రెక్కల చాటున మమ్మల్ని భద్రపరిచారు. తండ్రి నాయన, మీ పాదముల వద్ద సాగిలపడి గొప్ప ధన్యతను మాకు అనుగ్రహించినందుకు మీకే స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నానయ్యా. మీ గొప్ప సహాయమును మాకు అందిస్తూ వచ్చి మీ యొక్క ప్రేమను బట్టి మీకు స్తోత్రాలు ప్రభు. ఆటంకాల నుండి, అపాయాల నుండి, ప్రమాదాల నుండి మమ్మల్ని తప్పించినారు తండ్రి. శ్రమల నుండి, శోధనల నుండి, సమస్యల కీడుల నుండి, అపజయాల నుండి, అనారోగ్యాల నుండి, కష్టాల నుండి, నష్టాల నుండి మమ్మల్ని రక్షించిన మా యేసయ్య, మమ్మల్ని సజీవులుగా ఉంచినందుకు, కాపాడినందుకు మీకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అయ్యా తండ్రి, గడిచిన దినమంతా అయ్యా నీ కృపలో మమ్మల్ని భద్రపరిచారు. పగవారి నుండి రక్షించినారయ్యా. శత్రువుల నుండి, విరోధం నుండి, హాని కలిగించే పరిస్థితి నుండి మమ్మల్ని కాపాడినందుకు మీకే స్తుతులు స్తోత్రాలయ్యా. అపవాది యొక్క సంబంధ హస్తాల నుండి, దురాత్మ శక్తుల నుండి, అంధకార సంబంధమైన అధికారం నుండి, సాతాను కలిగించే శోధన నుండి మమ్మల్ని కాపాడుతూ వచ్చిన మీ ప్రేమంతటిని బట్టి మీకే వందనాలు, స్తుతులు స్తోత్రాలను చెల్లిస్తున్నాం. గొప్ప దేవా, నీకే మహిమ చెల్లిస్తున్నానయ్యా. ప్రభు, మా ఎడవక ఎడబాయక మా పట్ల కృప చూపిస్తున్న దేవా, నీకే స్తుతులను స్తోత్రాలను చెల్లిస్తున్నాం. ఆశ్చర్యకరుడా, నీకు వందనాలు అయ్యా. తండ్రి నాయన, రాత్రి సమయంలో నేను స్తుతించుటకు మాకు ఇచ్చిన ఈ గొప్ప తరుణాన్ని బట్టి నీకే కృతజ్ఞతాస్తుతులను చెల్లిస్తున్నామయ్యా. మా ప్రయాణాలు చేస్తున్నావు. ఈ రాత్రికాల సమయంలో ప్రయాణాలు చేస్తున్న ప్రతి బిడ్డను ప్రయాణమును మీరు జ్ఞాపకం చేసుకుని క్షేమకరమైన ప్రయాణం దయచేయమని వేడుకుంటున్నా తండ్రి. ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి బిడ్డను అయ్యా తండ్రి, వారందరూ బట్టి అడుగుతున్నామయ్యా. పేరు పేరున ప్రార్థిస్తున్నామయ్యా. బిడ్డలకు సహాయం దయచేయండి. మంచి జ్ఞానంతో వారిని నింపండి ప్రభా. దేని కొరకైతే వారు ప్రార్థనలో ఏకీభవిస్తూ ఉన్నారో వాటన్నిటిని మీ చిత్తంలో వారి జీవితంలో జరిగించమని వేడుకుంటున్నాం అయ్యా. కుటుంబాల కొరకు ప్రార్థిస్తున్నాం. శాంతి సమాధానం లేని కుటుంబాల కొరకు ప్రార్థిస్తున్నామయ్యా. విడిపోయి విచ్ఛిన్నమైన కుటుంబాల కొరకు ప్రార్థిస్తున్నాం అయ్యా. ఈ రాత్రి బిడ్డలతో మీరు మాట్లాడి బిడ్డల మధ్య శాంతి, సమాధానం, ఐక్యత, ప్రేమ, నమ్మకము, విశ్వాసం కలిగించి విడిపోయి విచ్ఛిన్నమైన ప్రతి కుటుంబాన్ని తిరిగి కట్టమని యేసు నామములో పొంది వేడుకుంటున్నామయ్యా. అయ్యా, ప్రార్థన చేస్తున్నాం ప్రభువా. పరిశుద్ధాత్మ దేవా, నాకు సహాయం చేయండి అయ్యా. ప్రార్థించుట తెలియదు ప్రభా, ప్రార్థన నేర్పించమని వేడుకుంటున్నాం. కుటుంబ సభ్యుల మధ్య ఉన్న ప్రేమ, సమాధానం, ఐక్యతను ప్రభా అనుగ్రహించుకొని ప్రార్థన చేస్తున్నాం అయ్యా. ఈనాడు ఎందరో బిడ్డలు లోకంలో పాపంలో జీవిస్తున్నారు.
కుటుంబంలో సంతోషము నెమ్మది లేక బాధపడుతున్నారు, వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా. దేవా, వాక్యం ద్వారా వారి కుటుంబాన్ని సరి చేసుకుని, ప్రార్థన ద్వారా కుటుంబాన్ని ఆత్మీయంగా కొట్టుకునే కృప వారికి దయచేయమని ప్రార్థన చేస్తున్నాను. శారీరక మానసిక బలహీనతలను, ఇబ్బందులు ఎదుర్కొంటున్న ప్రతి బిడ్డను రాత్రి మీరు దర్శించి, మీ గాయపు నాస్తం ద్వారా బిడ్డలను ముట్టి బిడ్డలకు సంపూర్ణమైన స్వస్థతను, మంచి ఆరోగ్యాన్ని దయచేయమని వేడుకుంటున్నాను. తండ్రి, వ్యవసాయదారుల కొరకు ప్రార్థన చేస్తున్నానయ్యా. బిడ్డలు వ్యవసాయ పనులు తండ్రి ప్రారంభించబోతున్నారయ్యా. వ్యవసాయ పనుల్లో మీరు సహాయం చేయండి అయ్యా. వారిని ఫలింపు చేయండి అయ్యా. వారికి భద్రత అనుగ్రహించండి, మంచి ఫలసాయం అనుగ్రహించమని వేడుకుంటున్నాను అయ్యా. ఉద్యోగాల కొరకు, కాంపిటేటివ్ పరీక్షల కొరకు ప్రిపేర్ అవుతున్న బిడ్డల కొరకు ప్రార్థన చేస్తున్నాను. ఈ రాత్రి ప్రభా బిడ్డల వైపు అయ్యా మీ కన్ను దృష్టి ఉంచండి అయ్యా. ప్రతి బిడ్డకు మంచి ఉద్యోగం దయచేయండి, వారి జీవితంలో స్థిరపడిలాగా ఆశీర్వదించమని వేడుకుంటున్నాను అయ్యా. గర్భఫలము లేక కన్నీటితో ఈ రాత్రి మీ వైపు చూస్తున్న ప్రతి గర్భాన్ని ముట్టి బిడ్డలకు గర్భఫలం దయచేయమని వేడుకుంటున్నాను. గర్భఫలం లేని ప్రతి బిడ్డను తాకమని, బిడ్డలకు గర్భఫలం దయచేయమని యేసునామములో ప్రార్థన చేస్తున్నాను. దూర ప్రదేశంలో ఉద్యోగాలు చేసుకుంటూ కుటుంబ పోషణకై ప్రభు కుటుంబాలను వదిలి ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకుని నాయన వారి చేతుల కష్టార్జితాన్ని ఆశీర్వదించండి. వారి కుటుంబాలను మీ కృపలో ప్రభా నాయన భద్రపరిచి సంరక్షించమని వేడుకుంటున్నాను. సొంత గృహం కొరకు ప్రభు ఎంతమంది అయితే బిడ్డలు ప్రార్థన చేస్తూ సొంత గృహాల కొరకు ఆశగా కలిగి మీ వైపు చూస్తున్నారు, ప్రతి బిడ్డ కొరకు తీర్చమని వేడుకుంటున్నాను అయ్యా. విద్యార్థులకు మంచి ఆరోగ్యం దాచి విద్యను అభ్యసించుండగా తండ్రి కావలసిన మంచి ఆరోగ్యం, జ్ఞానం, జ్ఞాపక శక్తి బిడ్డలకు దయచేయమని వేడుకుంటున్నాను అయ్యా. తండ్రి, సువార్త పరిచర్య కొరకు కుటుంబాలు ప్రభు ఆశీర్వదించండి. ఆ కుటుంబాలను ఆ ప్రాంతంలో సువార్త పరిచర్య అందించటము, లేదా ప్రాంతంలో తండ్రి రక్షణ సువార్తను ప్రభా అడ్డగించటం అనేక పర్వతాన్ని సులువు చాటును ప్రభా బిడ్డలను దాచి ఆ పనుల్లో వారిని విరిగా వాడుకోమని ప్రార్థన చేస్తున్నాను. మా గృహాల చుట్టూరు ప్రభా మీ యొక్క కావలి ఉంచుమని అయా తండ్రి. చీకట్లన్నీ దూర్చుచుండగా మా గృహముల చుట్టూ ప్రభా తల్లి ఇరుగు పొరుగు వారి గృహముల చుట్టూ మీ అగ్ని కంచి ఉంచి ప్రతి బిడ్డను మీ దేవదూతలు చాటున భద్రపరిచి ప్రతి అంధకార సంబంధమైన చేతులన్నింటి మీరే రక్షణ దయచేసి కాపాడమని వేడుకుంటున్నాను అయ్యా. తన కోర్టు కేసులో బిడ్డల వారు ఇలాంటి సమస్యలతో నలిగిపోతున్న వారు బిడ్డలకు విడుదల దయచేయని అనుగ్రహించండి అయ్యా. ప్రభు గొప్ప దేవానికి వందనాలు. యవన బిడ్డలకు తల్లిదండ్రులకు మధ్య ఉన్న ప్రతి గొడవను తొలగించమని మీ కృప దయచేయమని అడుగుతున్నాను. రాత్రికాల సమయంలో దేవా లోకాశలు, శరీరాశలు, పాపకార్యములకు బానిసలుగా మారి అట్టి వారిని విడుదల దయచేయమని, వ్యర్థమైన వాటిని ప్రభు తండ్రి నాయన జయించే శక్తి, అపవాది తంత్రాలను ఎదిరించే ధైర్యం లేక బాధపడుతున్న బిడ్డలందరూ మీరు రక్షించండి. ప్రతి బానిసత్వం నుండి విడిపించే దేవా, వాటినన్నిటి ఆశ్రయించుకునే హృదయం బిడ్డలకు అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. వ్యర్థమైన వాటిని చూడకుండా మా కన్నుల తిప్పేయండి దేవా. చెడ్డ మాటలు పలకుండా మా నోటికి కావలి ఉంచండి దేవా. మా తలంపులు, ఆలోచనలు, మా ఊహలు యథార్థం ఉండేటట్టు మీరు మమ్మల్ని శుద్ధి చేయమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. మా హృదయాన్ని మీ రక్తం ద్వారా కడగండి దేవా, పవిత్రపరచండి తండ్రి. కృప చూపించమని ప్రార్థన చేస్తున్నానయ్యా. అనాథలను, చంద్ర బిడ్డలను, గర్భిణీని ప్రభు నాయన తండ్రి నాయన మీ కాపుదల్లో భద్రపరిచి మీ దయగల హస్తం ఉంచమని వేడుకుంటున్నాను. మీ చిత్తం తండ్రి, మీరు అక్కడ ఆలస్యమైతే ఎన్నిక లేని మమ్మల్ని కొరకు మరొక శ్రేష్టమైన దినాన్ని సజీవ లెక్కలో ప్రవేశించే కృపను మీ నామములో, మీ నామాన్ని స్థితించి కీర్తించే గొప్ప భాగ్యములో ప్రతి బిడ్డకు దయచేయమని నా రక్షకుడు, నా ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు సర్వ సమృద్ధి కలిగిన నామములో ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకుని ప్రార్థన చేయుచున్నాము పరమ తండ్రి. ఆమేన్. తండ్రి యొక్క ప్రేమ, కుమారుని కృప,
పరిశుద్ధాత్మకమైన సహవాసం మనకున్న సకల పరిశుద్ధులకు సదాకాలంతో నుండి నడిపించునుగాక. ఆమేన్. సహోదరి సహోదరుడా, ఈ ప్రార్థన మీకు ఆశీర్వాదకరంగా దీవెనకరంగా ఉంటుంది. ఈ ప్రార్థన ద్వారా మీరు మేలులు పొంది మీ ప్రార్థన అవసరతలను, మీ సాక్ష్యాలను కామెంట్స్ రూపంలో తెలియచేయండి. మీ కొరకు మేము ప్రార్థిస్తున్నాం. మీలో చాలా మంది ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటూ అనేక మంది షేర్ చేస్తున్నారు. అంటే అర్థం దేవుని పరిచర్యలో మీరు కూడా పాలుభాగస్తులయ్యారన్నమాట. దేవుని యొక్క రాజ్య సువార్తలో మీరందరూ మాతో కలిసి నడుస్తున్నందుకు, దేవుని యొక్క పనిలో మాతో మీరు ప్రయాణిస్తున్నందుకు మీకు ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ యేసుక్రీస్తు నామములో మీరు బహుగా దీవించబడుదురుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు.